నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విభిన్న ప్రతిభావంతులైన పిల్లలు సమాజంలో ధైర్యంగా బతికేలా తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దారని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయం వద్ద శనివారం విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్, వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా జడ్జి మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల్లో కళలను గుర్తించి ఆ దిశగా అందరూ ప్రోత్సహించాలని సూచించారు. ఈ యొక్క ఏవైతే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు ఏముంటే సరిగ్గా వినియోగించుకొని మేడం గారు చెప్పినట్టు కరెక్ట్గా వాడడం నేర్చుకొని వాళ్ళకి నేర్పించి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి. వాళ్ళు దేంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఆర్ట్లో వాళ్ళకంటూ వాళ్ళకి ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ప్రాబ్లం అయ్యేది ఏంటంటే వాళ్ళకి ఏదైతే మంచిగా వస్తుందో దాన్ని గుర్తు చేయడంలో మనము వెనకబడుతున్నాము. అది తల్లిదండ్రుల లోపం, పిల్లల లోపం కాదు. సో తల్లిదండ్రులన్నిటికీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఏదైతే వస్తుందో దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి దాన్ని మీరు వాళ్ళ చేత చేయించడం మీ బాధ్యత, మీరు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ వారిని నేను కోరేది ఒకటే, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇవ్వండి. తల్లిదండ్రులకి ఎట్లా పిల్లల్ని ఇచ్చేయాలో, వాళ్ళకి ఏవైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ఫోకస్ కాదు, మిగతా వాళ్ళకి ఏది వస్తుందో దాని మీద ఫోకస్ చేయించండి. నిజంగా మనకంటే చాలా బాగా వాళ్ళు రాణిస్తారు. అల్టిమేట్గా అందరూ హ్యాపీగా ఉండడం, తను ఎన్నాళ్ళు బతికాను కాదు, ఎంత సంతోషంగా బతికానన్నది, ఎంత క్వాలిటీతో బతికానన్నది ముఖ్యం. సో ఆ రకంగా పిల్లలందరూ కానీ ఎవరైనా అంగవైకల్యం కానీ మానసిక వైకల్యం కానీ ఉన్నవాళ్ళు ఆ రకంగా బతకాలని కోరుకుంటూ, ఆ రకంగా మా లీగల్ సర్వీసెస్ ద్వారా మేము మాకు తోచిన సహాయం చేస్తాము. వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించడం అయితే కానీ, వాళ్ళకి రావాల్సిన లబ్ధి అయితే ఉందో అది చేకూర్చడం కానీ మా తరఫున మేము చేస్తామని నేను తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మేయర్ కోవెలముడి రవీంద్ర విమర్శించారు. అశోక్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం కోవెలముడి మాట్లాడారు. ఎంపీ పెమ్మసానిపై వీడియో చేసి అంబటి సోషల్ మీడియాలో పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాజకీయంగా విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సమంజసం కాదని హితవు పలికారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఆయన చేసిన వీడియోల్ని, పోస్టుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈయన రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తాం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెబుతున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెబితే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే
రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదనని ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లాగే తెనాలి, పొన్నూరు, ప్రతి మన గుంటూరు వెస్ట్ అండ్ రూరల్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఓన్లీ పెమ్మసాని గారి వల్ల. మీరు ఇవన్నీ ఆయన చేసే మంచి చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి పోస్టులకి మీరు ఏదో డప్పులు కొట్టుకుంటే దానివల్ల మీకే రాజకీయంగా నష్టం. 16 నెలలు ఉన్న మీ నాయకుడు జైల్లో ఉన్న ఆయనకి బుద్ధి రాలేదు. నిన్నేమంటున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ఎర్ర బస్సు లేని దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అడుగుతున్నాడు. ఇవాళ చూడండి ప్రజలు ఏ విధంగా ఎంటైర్ శ్రీకాకుళం జిల్లా ఉత్తర కోస్తా మొత్తం ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే మీరు అనొచ్చు ఎయిర్పోర్ట్ వల్ల ఒక ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ అవుద్దా లేదా అనేది. మీకు చిన్న ఉదాహరణ, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటే ఆ రోజుల్లో అందరూ మీ బోటి నాయకులు ప్రత్యేకంగా పరోక్షంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని. అట్లాగే ఇవాళ శంషాబాద్ ఏరియాకి వెళ్ళి చూడండి మీరు, ఎంత వాల్యూస్ పెరిగినాయి, ఎంత రైతులు పెరిగినాయి. నిన్న కూడా పబ్లిక్ దగ్గర నుంచి ఒక మహా టీవీలో ఒక బయట తీసుకుంటే మేము 10 కోట్లు ఇచ్చినా మా పొలాలు మేము అమ్మలేని పరిస్థితికి వచ్చినాయి, మొన్నటిదాకా 10 లక్షలు కడగలేదు, ఇవాళ కూడా మేము అమ్మమని చెప్పి ఒక బయటలో ప్రజలు చెప్తున్న విషయాలు మేము మీడియాలో చూస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకొని రాజకీయ పరంగా విమర్శలు చేస్తే మంచిది, లేకపోతే మాత్రం దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఎందుకంటే మీకు అనవసరమైన విషయాలు మీరు ఏమైనా రాజకీయంగా విమర్శన చేయండి, మేము బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. అంతేగాని ఊరినే చవాకులు పడ్డాకులు కనుక చేస్తే అర్థం పర్థం లేని చేస్తే మీకే నష్టం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మీరు ఇప్పటికైనా మారాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓకేనా? ఈ నెల 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా తమ పార్టీ పాదయాత్రలు చేపడుతుందని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అరుణ్ వెల్లడించారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శనివారం పార్టీ శ్రేణులు పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెడత్రోవ పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాము పాదయాత్రలు చేపడుతున్నామన్నారు. గ్యాస్ ధరలు అధికమయ్యాయని, గతంలో కార్పొరేటర్ల వ్యవస్థ ఉన్నప్పుడు రహదారులను అస్తవ్యస్తంగా నిర్మించారని ఆరోపించారు. దళిత మురికివాడలో అభివృద్ధి పనులు జరగడం లేదని అన్నారు. సమస్యలని అధ్యయనం చేసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అశోక్ నగర్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే పాదయాత్రలు జయప్రదం చేయండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, ప్రజా పోరాటాలు, నిరుద్యోగ సమస్యను కల్పించాలి, గిట్టుబాటు ధరను రైతులకు గిట్టుబాటు ధరను 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పాదయాత్రలను ఈరోజు సిపిఐ గుంటూరు జిల్లా కార్యాలయంలో మల్లలింగం భవన్లో ఈ నెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాదయాత్రలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ భారతదేశ వ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, పట్టణంలో పాదయాత్రలు నిర్వహిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 13 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ 13 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఈ తరుణంలో విద్యార్థులకి, యువకులకు సంబంధించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పూర్తిగా రూపుమాపుతాము, అదేవిధంగా
ఉద్యోగాలు లేకపోవడం వల్ల, సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా చెడుతో పడుతూ ఉంది. తీవ్రవాదం వైపు, ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని నిర్మూలిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగ సమస్యను మొత్తం కూడా నిర్మూలిస్తామని చెప్పారు. కానీ కేవలం మాటలకే పరిమితమైనటువంటి ఆ యొక్క హామీ ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు సృష్టించడం పోయి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా ఒక్కొక్కడిగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సుమారు 5 లక్షల పరిశ్రమలు మొత్తం కూడా మూతపడ్డాయి. కోట్లాది మంది యువకులు డిగ్రీ పట్టాలు చేతబట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి సమస్య పరిష్కారం కోసం ఈ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధరలు ఏవైతే రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయో ఆ ధరలు మొత్తం కూడా నియంత్రణ చేస్తాము, ధరల స్థిరీకరణటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ధరలు పెరగకుండా అదుపులో పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ధరలు కానీ పెరిగితే 100 రోజుల్లో అదుపు చేయకపోతే నన్ను ఊరేయండి అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల హామీలో బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆనాడు ఉన్నటువంటి లీటర్ పెట్రోల్ 60 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు అయిపోయింది. డీజిల్ ఆ రోజు 50-55 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు 110 రూపాయలు చేస్తూ ఉంది. గ్యాస్ గురించి చెప్పే పనే లేదు. ఆ రోజు 350-400 ఉంటే దాంట్లో 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు సబ్సిడీ కింద ప్రజల అకౌంట్లో పడేది. కానీ ఈరోజు 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కమర్షియల్ సిలిండరు 3800, బ్లాక్లో 5000 దాకా పెట్టి ప్రజలు కొంటా ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఈ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీజేసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు రెవెన్యూ భవన్లో జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొని బొప్పరాజు మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఈదులమూడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా శాఖ ఆవిర్భావ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. వందలాదిగా వివిధ శాఖల నుంచి తరలి వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు అనేక ఉన్నప్పటికీ వారందరినీ ఐక్యపరిచి ఏకతాటి మీదికి తీసుకొచ్చి ఈరోజు సంపత్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల పర్యటన చేస్తూ ఇప్పటికే 5 జిల్లాలు పూర్తి చేసుకొని గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని కూడా ఈరోజు నాగేశ్వరరావు అండ్ అశోక్ నాయకత్వంలో టీమును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. అందరం ప్రభుత్వ సేవకులమే. ప్రభుత్వాలు రెగ్యులర్ రిక్రూట్మెంట్లు చేయకుండా ప్రధానంగా క్లాస్ 4 డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్లు కింది స్థాయి కేటగిరీలని
నియామకాలు చేపట్టకుండా రెగ్యులర్ నియామకాలు చేపడితే వాళ్ళకి ఆర్థికంగా భారం రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుందన్నటువంటి ఒక అభిప్రాయంతో ఆ కేటగిరీలందరూ కూడా అవుట్సోర్సింగ్ నియామకాలే చేపడుతూ కేవలం అతి తక్కువ జీతాలిస్తూ సమానమైనటువంటి పని చేపిస్తూ వాళ్ళతో శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు. ఇది చాలా బాధాకరం. కనీసం మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వకుండా, ఒక భద్రత ఇవ్వకుండా, ఉన్న ఆప్కాసును కూడా పూర్తి స్థాయిలో ఆప్కాసులోకి ఉద్యోగుల్ని చేర్చకుండా కొత్తగా ఖాళీలు వస్తే ఏజెన్సీలకు ఇచ్చేటువంటి మళ్ళా ఒక దుష్ట సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శ్రీశక్తి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఈ నేపథ్యంలో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2021 జరిగే ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో వర్కర్స్ యూనియన్ నగర ఆటో వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 4వ రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభ బస్సుల వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయలు, ఉచిత బస్సు వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు. ఈ నెల 20-21 విశాఖలో జరగబోతున్న రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాము. ఆ మహాసభ సందర్భంగా ముఖ్య ఉద్దేశం, మా డిమాండ్లు, సంక్షేమ బోర్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో మాకిచ్చిన హామీ మేము నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు వెంటనే చేయాలి. అట్లాగే 21-31 జీవో వలన మీరు నష్టపోతూ ఉన్నారు. ఆ జీవోని 21-31 రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. అది కూడా ఇంతవరకు ఊసి కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ప్రమాద బీమా, ఆటో డ్రైవర్ ఈరోజు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుందంటే దిక్కులేని పరిస్థితి ఆటో డ్రైవర్గా అయిపోతూ ఉన్నాడు. ప్రమాద బీమా నేను వస్తే ప్రమాద బీమా తీసుకొస్తాను మీకు. అట్లాగే మామూలుగా చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తానని మాట తప్పాడు. అది కూడా ప్రమాద బీమా మాకు ఏర్పాటు చేయాలి. అట్లాగే ఫ్రీ బస్సుల వలన, ఈ శ్రీశక్తి బస్సుల వలన ఆటో డ్రైవరు ఎంత నష్టపోతున్నాడంటే ఈరోజు పొట్ట చేత్తో పట్టుకొని ఆటో డ్రైవర్ రోడ్డు మీదకి వస్తూ ఉంటే సాయంత్రానికి 500 కూడా తీసుకోలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఆటో డ్రైవర్లకు ఈరోజు ఉంది. ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ప్రతి నెల ఈ ఫ్రీ బస్సుల వల్ల నష్టపోతూ ఉన్నాం. ప్రతి నెల 10,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. అట్లాగే ఈ ఇన్సూరెన్సులు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సుల వలన ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్సులు కూడా తగ్గించాలి. అట్లాగే మేము కోరుతుంది ఒకటే, మీకు వాహన మిత్ర 2వ సంవత్సరం రిలీజ్ చేయాలి. వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు చెల్లించాలి. మీరు కరెంటు బిల్లు తగులుతుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని మోసం చేసి అనేక మంది, లక్షల మందికి ఆపుతూ ఉన్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరేదో అనుకుంటున్నారు. మీరు ఆటో డ్రైవర్ని, జీపు డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, బస్సు డ్రైవర్ని మేము మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. మేము కూడా తలుసుకుంటే మీరు ఎలా మోసం చేస్తున్నారో మేము కూడా ఎలక్షన్కి మేము కూడా అలాగే బుద్ధి చెప్తాం. గత ప్రభుత్వము ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చి మాకు నెరవేర్చలేదు కాదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు. మీకు కూడా అదే పరిస్థితి పట్టిద్దని మిమ్మల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఆటో డ్రైవర్లుగా. ఏఐటీసీ ఆటో కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలో
విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీల్లో జరగబోతా ఉన్నాయి. 20వ తేదీ వేలాది మంది ఆటో కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ, అదేవిధంగా 21వ తేదీ ప్రతినిధుల మహాసభ జరగబోతూ ఉంది. ఆ మహాసభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కార మార్గాల్ని అక్కడ చర్చించి అధ్యయనం చేసి వాటి సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పోరాటాలకి సిద్ధం కావాలనేటువంటి కార్యాచరణని ఈ మహాసభలో తీసుకోబోతా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ రవాణా రంగానికి ప్రభుత్వానికి ఆటో కార్మికులు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ బస్సులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో కూడా ఆటో కార్మికులు ఉండి రవాణా ప్రభుత్వం పైన చెడ్డపేరు లేకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి ఆటో కార్మికుల పైన ఈ యొక్క ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదు. వాహన మిత్రకు సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వము 10,000 మాత్రమే ఇచ్చింది, మేము 15,000 ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పటికీ కేవలం ఒకసారి మాత్రమే ఆటో కార్మికులు ఇవ్వడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే 5 సంవత్సరాలు ఉంటా ఉన్నారు, మీరు పరిపాలన చేస్తా ఉన్నారో 5 సంవత్సరాలు కూడా మీరు వాహన మిత్ర వేయాలని చెప్పేసి లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా వేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించి అత్యధికంగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులే ఉంటా ఉన్నారు. కాబట్టి వారికి పావులా కింద వడ్డీ ఇచ్చేసి వడ్డీ రుణాలు ఇచ్చేసి ఆటోలు కొనుక్కోవడానికి ప్రభుత్వాలు బ్యాంకులు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ అధికారి అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో కక్ష సాధింపుతో తమ ఇంటిని మాత్రమే టార్గెట్ చేసి మెట్లు తొలగించారని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన భార్యాభర్తలు శివనాగేశ్వరరావు, అంజనీ సామ్రాజ్యం, వారి కుమారుడు వీరవెంకట నాగప్రసాద్ తెలిపారు. శనివారం గుంటూరులో వారు మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ ఈ ఘటన 2024 డిసెంబర్ 20న జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తొలగించిన మెట్లు ఏర్పాటు చేయలేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. తమను డబ్బులు డిమాండ్ చేసిన అధికారిపై చర్యలు తీసుకునేంత వరకు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దుగ్గిరాల మండలం ఏమని గ్రామం మాది. నా పేరు బొందరపాటి అంజనీ సామ్రాజ్యం. ఈఓ గారు రామ్ కుమారు, మళ్ళీ డిపిఓ గారు నాగసాయి కుమారు ఇద్దరు కలిసి మెట్లు అరుగులు పగలగొట్టారు. డబ్బు ఇవ్వలేదన్న ఇదితో ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీకి పిలిస్తే వచ్చాం, చేశారు. అదే వాళ్ళు ఇంటి మీదకి దాడి చేసి మాది అదే సైడ్ కాలువ సరిచేయమన్నామని ఇదంతా చేసుకొచ్చారు. నా పేరు బొందలపాటి శివనాగేశ్వరరావు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను 2024న మురుగు కాలువ మీద అడ్డాలు వేశారని కన్జ్యూమర్ ఫారంలో కేసు వేయటం జరిగింది. అప్పటి నుంచి సెక్రటరీ గారు, డిపిఓ గారు వీళ్ళందరూ కక్షభూని ఏదో విధం చేయాలని మా భార్య పేరున ఉన్న ఇంటి యొక్క అరుగులు మెట్లు ధ్వంసం చేశారు. ఇంటి మీద దాడి చేసి తదుపరి ఎన్నిసార్లు నిర్మించమన్న డ్రైనేజీని నిర్మించకుండా సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు. అన్ని మంజూరులు వచ్చినా కూడా, అన్ని ఇంజనీరింగ్ శాఖ వారి అనుమతులు వచ్చినా కూడా వారు నిర్మించట్లేదు. కావున కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీకి మమ్మల్ని పిలిపించారు. మేము వాస్తవాలు చెప్పాము. డిపిఓ
డిపిఓ లంచం ఇదంతా లంచం మూలాన లంచం ఇవ్వకపోవటం మూలాన జరిగింది. డిపిఓ గారు, పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ దీనికి కారణము. రామ్ కుమార్ గారు వీళ్ళు డబ్బులు అడగటం, మేము ఇవ్వకపోవటం, మా ఇంటినే అరుగులు మా ఇంటి యొక్క అరుగులు మెట్లు మాత్రమే పగలగొట్టి ఆ బజార్లో ఉన్న 16 ఇళ్ళు వారికి నోటీసులు 5గురికి ఇచ్చి వాళ్ళవి కూడా పగలగొట్టల. కథ 9 ఇళ్ళు రెండే వైపు ఉన్నాయి, వాళ్ళకి అసలు నోటీసులు ఇవ్వాల. సర్వే చేసినట్టు నాటకం ఆడి మా మీద కక్ష పూని ఈ పని చేశారని ఒప్పుకున్నాం. ఈ రోజుకైనా జాయింట్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ పంచాయతీరాజ్ వారు కానీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మాది ఒక సమస్య ఏంటంటే మురికి కాలువ అడ్డాలు వేశారు, దాని మీద మనం కంప్లైంట్ చేసాం ఫస్ట్ సరి చేయమని చెప్పేసి. దానికోసం అది టైం పాస్ చేసి మన బెదిరించడం స్టార్ట్ చేసిన తర్వాత మేము కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. దాంట్లో కంటిన్యూషన్ భాగంగా వారు ఏం చేశారంటే మనది పగల కొడతాము, మీద పగల కొడతామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి. నేను వెళ్ళి డిపో గారిని కలిశాను. ఏమంటే నాది పగల కొడతా అంటున్నారు, ఎందుకు పగల కొడుతున్నారో అని చెప్పేసి అడగడానికి వెళ్ళాను. అడగడానికి వెళ్ళినప్పుడు 3వ తారీఖు 12 నెల 2024లో నేను కలవడానికి వెళ్ళాను. కలవడానికి వెళ్ళినప్పుడు అతను అటుపక్క వాళ్ళు మిగతా వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారు, మీరు కొంత అమౌంట్ సర్దితే నేను మీతో వదిలేసేస్తాను అని చెప్పేసి అంటే, నేను ఎందుకు ఇవ్వాలండి, మా మురికాల మీద కట్టుకున్నావు కదా మెట్లు అని చెప్పేసి అన్నారు. మురికాల మీద మెట్లు కానీ అరుగులు కానీ దాటడానికి, ఇంట్లో నుంచి బయట రావడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క హౌస్ అలాగే ఉంటుంది కాబట్టి మేము ప్రత్యేకమైన వైలేషన్ చేయలేదు, మేము కరెక్ట్గానే ఉన్నాము. చేస్తే మొత్తం చేయాల్సి వస్తుంది, ఊరు మొత్తం చేయాల్సి వస్తుంది, రాష్ట్రం మొత్తం చేయాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి, మీరు చెప్పే వాదన కరెక్ట్ కాదు అంటే, 2 పక్కల ఇబ్బంది ఉందని చెప్పేసి మీరే పెట్టారు కదా అన్నారు. సార్ 2 పక్కల ఇబ్బంది ఉన్నప్పుడు మీ ఇష్టం సార్, అది శుభ్రం చేస్తాం, కాలం బాగు చేస్తానంటే మాకు ఇబ్బంది లేదు, అంతేగాని మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము చట్టపరంగా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము చెప్పి వచ్చాము. ఆ తర్వాత 10-15 రోజుల్లో మా మెట్లు కొట్టడం జరిగింది. మా మెట్లు మిగతా వాటిని మమ్మల్ని మోసం చేసి కొట్టడం జరిగింది. అది కూడా లేకపోతే మేము ఆ రోజు అడ్డుపడేవాళ్ళం. 2 పక్కల మార్కింగ్ చేసినట్టుగా చూపించి, నోటీస్ ఇచ్చినట్టుగా చూపించి, మమ్మల్ని ఒక పద్ధతిలో పనిచేస్తున్నట్టుగా కనిపించినట్టు చేసి జేసీబీ తీసుకొచ్చి మా ఇంటి వరకే కొట్టేసి వెళ్ళిపోయింది. దీని మీద నాగలక్ష్మి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమంటే ఇలా మోసం చేసి నా మీద ఇట్లా దాడి చేశారని చెప్తే నాగలక్ష్మి గారు 23వ తారీఖు 23/12/2024 నాగలక్ష్మి గారు స్పందన కార్యక్రమంలో చాలా తెలియజేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు అర్థమయ్యి సస్పెండ్ చేయమని చెప్పేసి మన డిపో గారికి చెప్పారు. ఆ రోజు ఇలా దాడి చేయడం తప్పు అని చెప్పేసి రామ్ కుమార్ సస్పెండ్ చేయమని చెప్పారు. చెప్పినప్పటికీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొక విషయం ఏమని చెప్పారంటే, రేపొద్దున వెళ్ళి అక్కడ వాళ్ళ పగలగొట్టిన మెట్లు శుభ్రంగా కట్టించండి అని చెప్పేసి చెప్పారు. అయినా సరే అప్పుడు 2024లో జరిగిన ఈ విషయాన్ని ఇవాళ 26 అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు దీని మీద మనం పంచాయతీరాజ్ కమిషనర్కి పెడితే పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. నేను ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేశాను. ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మెరిట్ చూసి వాళ్ళు ఇవాళ వేశారు. దానికి మేము హాజరవడం జరిగింది. హాజరైన సమయంలో అసలు మేము ఇంతవరకు చూడలేదు, నేను ఇది మిమ్మల్ని చూడలేదు, మీతో మాట్లాడలేదు, మీరు నేను ఎలా లంచం తీసుకుంటామని అడిగారు. నేను పలానా 3వ తారీఖు మీ దగ్గరికి వచ్చానండి, నాతో పాటు ఇంకో కుర్రోడు వచ్చాడండి, ఆ కుర్రోడు వీడియో కూడా నేను చెప్పించాను, నేను కూడా వచ్చాను, ఇలా అడిగారని చెప్పి సాక్ష్యం చూపించడం జరిగింది. తర్వాత అదే రోజు 23వ తారీఖు మనం కలెక్టర్ గారికి చెప్పిన రోజు 23వ తారీఖు ఆయన మీద కంప్లైంట్ చేసిన రోజు ఆమె తిట్టిందని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత నేను, మా ఫాదరు, మా అబ్బాయి, సెక్రటరీ గారు ముందు నాకు గన్ లైసెన్స్ ఉంది, నేను రాయలసీమ మాది, నాకు గన్ లైసెన్స్ ఉంది, ఇంక ఎక్కువగా మాట్లాడుతున్నాం ఏంటి, కొట్టేశాం కదా ఇంక సైలెంట్గా వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. నేను ఆ విషయాన్ని మీరు ఏమైనా చేసుకోండి, నాది కట్టిదాకా నేను పోరాడతానని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఏమంటున్నారంటే అసలు నేను ఆ మాట అనలేదు అన్నారు. ఆ మాట అనలేదని నాకు ఆయన దగ్గర ఒరిజినల్గా నేను గన్ చూడాల, గన్ లైసెన్స్ ఉంది, గన్ నా దగ్గర ఉంది, నేను ఏమేమి చేయగలను అన్నారు. రాయలసీమ అని చెప్పారు. అసలు ఆయన రాయలసీమ గన్ ఉందో లేదో నాకు తెలియదు. ఇవాళ ఏమన్నారు, నాది గన్ లేదయా నేను అంటాను అన్నారు. ఆ రోజు మా అందరిని ఆ విధంగా బెదిరించారు, అసలు లేకుండా కూడా బెదిరించారు. బెదిరించి మీరు సైలెంట్కి వెళ్ళిపోమన్నారు. మేము సైలెంట్గా ఉండడానికి ఇష్టపడలేదు, ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఇష్టం లేదు. సో మా వరకు మేము పోరాడటం కోసం ఇంతవరకు తీసుకొచ్చాము, మీ సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పేసి మా యొక్క పోరాటంలో, మా నిజాయితీమైన పోరాటంలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. జేసీ గారు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.
ఇది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో మేము పోరాటం అలా చేస్తాం. మెట్లు లేకుండా అమ్మ నాన్న ఇంకా ఆ మెట్లు లేకుండా దిగుతున్నారు. ఆ మండల మీద పట్టుకొని దిగించాల్సి వస్తుంది. సో ఆ విషయాన్ని కొంచెం పరిశీలిస్తారని, కలెక్టర్ గారు పరిశీలించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. డాక్టర్ పి విజయ ఇప్పుడు ఈ పేరు గుంటూరే కాదు, ప్రపంచమంతా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు అంటారా? వరల్డ్ స్టోక్ ఆర్గనైజేషన్ ఎలక్షన్ లో విజయం సాధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా డాక్టర్ విజయ నియమితులయ్యారు. 4 సంవత్సరాల పాటు పక్షవాత చికిత్స నిర్ణయాలకు సంబంధించి డాక్టర్ విజయ కీలక పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో డాక్టర్ విజయ జీవితం స్ఫూర్తిదాయకమని ప్రతి నోట అదే మాట వినిపిస్తోంది. హలో, అందరికీ నమస్తే. గుంటూరుకి చెందిన ఒక డాక్టర్ ఆవిడ పేరు గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రేంజ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆవిడ పేరు చెప్తాను. డాక్టర్ పి విజయ. తెలుసా ఈవిడ పేరు? ఈవిడ 95 దేశాలు 3500 మంది ఎక్స్పర్ట్లు పోటీ పడ్డ ప్రతిష్టాత్మక వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్లో విజయం సాధించారు. ఆసియా ఓషియానియా రీజియన్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు ఈవిడ. సో రాబోయే 4 ఏళ్ల పాటు కూడా ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ అంటే పక్షవాతం చికిత్సలో కీలక నిర్ణయాలు ఈవిడ తీసుకోబోతున్నారు. ఎందుకు ఇది గొప్ప విషయం అని అంటారేమో, ఒక లోకల్ డాక్టర్ రేంజ్ నుంచి ప్రపంచ స్థాయికి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఒక స్త్రీగా ఆవిడ ప్రయాణం చూసి ఖచ్చితంగా స్ఫూర్తి పొందాలి కదా. అంతర్జాతీయ వేదిక మీద మన తెలుగు, మన గుంటూరు అనే ఫీలింగ్ మీకు ఎవరికైనా ఉండే ఉంటుంది కదా. నిజంగా అది గర్వకారణం. ఒక లేడీ డాక్టర్ చదువుకొని అలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది అంటే ఆవిడ స్ఫూర్తిదాయకం ఇక్కడ. సో తెలుగు వాళ్ళు దీన్ని షేర్ చేసుకోండి. నిజంగా ఇది అద్భుతం. దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.